నమస్తే, వెల్కమ్ టు క్లిక్ టీవీ న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. హాజరైన పలువురు ప్రముఖులు. శ్రీశైలంలో ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవం. ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన దేవస్థానం అధికారులు. రాష్ట్రంలో పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందని పునరుద్ఘాటించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉన్న రాజధాని చెడగొట్టారని, ఏపీకి రాజధాని కట్టలేరని నెల్లిమర్ల శంఖారావం సభలో తీవ్ర స్థాయిలో మండిపడ్డ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు అర్ధరాత్రి 12:30 నుంచి స్వామివారికి అభిషేకాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ముందుగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రారంభించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకున్న ప్రజాప్రతినిధులు రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు వరదు కళ్యాణి, పాలవలస విక్రాంత్, శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, తెలంగాణ రాష్ట్ర ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా, జిల్లా ఎస్పీ జిఆర్ రాధికా స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. రథసప్తమి ప్రత్యేకాధికారి విజయ్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. పలు కార్పొరేషన్ల చైర్మన్లు, మెంబర్లు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. మాకెంతో సంతోషం ఉంది. మా గురువులు ప్రతి సంవత్సరము పట్టు వస్త్రాలు సమర్పించడము, క్షీరాభిషేకం సూర్య భగవానుడికి మేము కొనసాగించడానికి ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడికి కూడా సూర్య భగవాన్ అనుగ్రహము, సూర్య భగవాన్ యొక్క దర్శనం జరిగేది. అలాగే అనేక ప్రాంతాల్లో అనేక ఇతర కారణాల వల్ల రానైన వాళ్ళందరికీ కూడా సూర్య భగవానుడు ఇక్కడి నుంచే సూర్యుని యొక్క కటాక్షాలు వారందరిపైన పరిపూర్ణంగా ప్రసరింపబడాలని మనస్ఫూర్తిగా సూర్య భగవాన్ ప్రార్థిస్తూ తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుని వాహనంగా అధిరోహించి భక్తులను కటాక్షించారు శ్రీ మలయప్ప స్వామివారు. సూర్య జయంతి పురస్కరించుకుని తిరుమాడ వీధుల్లో విహరిస్తూ శ్రీ మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న మలయప్ప స్వామివారిని దర్శించుకునేందుకు అశేష సంఖ్యలో భక్తులు తిరుమాడ వీధులు చేరుకొని గోవిందునికి మంగళ హారతులు పలికారు. రథసప్తమి వేడుకల్లో ప్రథమ వాహనంగా సూర్యనారాయణుడు సూర్యప్రభ మధ్యవస్తుడై దివ్య కిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి అని కొలుస్తూ ఉంటాం. రథసప్తమిని పురస్కరించుకుని అనకాపల్లిలో యోగా లైఫ్ సెంటర్ ఆధ్వర్యంలో సామూహిక సూర్య నమస్కారాలు చేశారు. చిన్న పెద్ద వయసుతో తారతమ్యాలు లేకుండా 108 పర్యాయాలు సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు కరణం బాబురావు మాట్లాడారు. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని స్మరిస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. ప్రతి ఏటా రథసప్తమిని పురస్కరించుకుని సూర్య నమస్కారాలు చేస్తున్నామని, తద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని వివరించారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు కరణం రమాదేవి, కరణం దేవిక, మహాలక్ష్మి, టి మణికంఠ, కృష్ణవేణిలు పాల్గొన్నారు.
శ్రీశైలంలో మహాకుంభాభిషేక మహోత్సవం ప్రారంభమైంది. నేటి నుంచి 21వ తేదీ వరకు జరిగే మహాకుంభాభిషేకం క్రతువు యాగశాలలో ప్రారంభమైంది. పూజలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు ఈవో చైర్మన్ యాగశాలలో మహాకుంభాభిషేక ప్రారంభ పూజలు చేశారు. మహారుద్ర శతచండీ వేద స్వాహాకార పూర్వక మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆగమ శాస్త్రానుసారం జరిగే ఈ కార్యక్రమంలో విధిగా కలశాలు నెలకొల్పి ఆయా కలశాల్లో దేవతా శక్తిని నిక్షిప్తం చేసి జప పారాయణ ధ్యాన హోమాలు జరిపించనున్నారు. ఆ మంత్రపూరిత జలాలతో గర్భాలయ విమాన గాలి గోపురాలు దేవతామూర్తులను అభిషేకిస్తారు. ఈ మహా కుంభాభిషేకాన్ని పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు నగరంలో ప్రజా సంఘాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నెల్లూరు నగరంలో BSNL కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. భారతదేశంలో చారిత్రాత్మకమైన దినమని తెలిపారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అన్ని పంటలకు స్వామినాథన్ సిఫార్సు మేర కనీస మద్దతు ధర నిర్ణయించి ధరలను అమలు పరిచే విధంగా పార్లమెంట్లో చట్టం తేవాలని, ఆహార భద్రతా చట్టాన్ని వెంటనే అమలు పరచాలని, రైతుల రుణమాఫీలు చేయాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొని కార్మిక కర్షకులకు తమ మద్దతు పలికారు. కార్మిక వర్గం ఇద్దరు కూడా కొంచెం దాదాపు మా డిమాండ్లు సమానమే. మా పట్ల కేంద్ర ప్రభుత్వపు వైఖరి దుర్మార్గమైంది. మేము ఉమ్మడిగా దీన్ని ఎదుర్కొంటాం, తిప్పికొడతాం అనేటటువంటి ఒక మెసేజ్ని మొత్తం ప్రపంచానికి అందించడానికి జరుగుతున్నటువంటి గ్రామీణ పట్టణ సమ్మె ఇది. వాస్తవంగా చూసినట్టుగానైతే చాలా మొండిగా రైతుల విషయంలో, కార్మికుల విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గిట్టుబాటు ధరను గురించి మేము చేసేది లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పడంతో పాటు తమ చేతుల్లో ఉన్న హర్యానా ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని మేకులను కొట్టి ఢిల్లీకి రానికుండా రైతాంగాన్ని ఈరోజు ఒకవైపున అడ్డుకోవడం అనేటటువంటిది. MS స్వామినాథన్ గారు చెప్పినట్టు శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర భావితరాలకు స్ఫూర్తి అని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి లీలామహల్ కూడలి వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. శ్రీకృష్ణదేవరాయల పాలన స్వర్ణయుగమన్నారు. సాహితీ కళారంగాల్లో సార్వభౌమునిగా పేరొందారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచల దేవస్థానాలు తీర్చిదిద్దారన్నారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజనీతిజ్ఞుడని, ఆయన బాటలో పయనించాలంటూ భూమన ఉద్బోధించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా తిరుపతి నగర మేయర్ శిరీష మరియు డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్తో సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ విద్యాశాఖ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ MOUకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదం కానీ పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కు, ఇది ఒక కొత్త నినాదమని చెప్పారు. నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనుకబడితే మిగతా వారు మనల్ని దాటి ముందుకు వెళ్లిపోతారన్నారు. కృష్ణపట్నం పోర్టును మూసేస్తారని, అందులో భాగంగానే కంటైనర్ టర్మినల్ ఎత్తువేస్తున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి తప్పుడు ప్రచారం చేశారంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
మీడియాను కృష్ణపట్నం పోర్టుకు తీసుకువెళ్లి అక్కడి పరిస్థితులను కృష్ణపట్నం పోర్టు సిబ్బంది కలిసి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. కరోనా వల్ల కంటైనర్ టెర్మినల్లో కార్యకలాపాలు మందగించాయని, కంటైనర్ టెర్మినల్ను మూసివేయడం లేదని పోర్టు అధికారులు పదే పదే చెప్పినా టీడీపీ నేతలు పట్టించుకోలేదన్నారు. అఖిలపక్షం పేరుతో హడావిడి చేశారని, ఈరోజు 4,000 కంటైనర్లతో షిప్ వచ్చిందని, 2,800 కంటైనర్లను కృష్ణపట్నం పోర్టులో అన్లోడ్ చేస్తున్నామని చెప్పారు. అయితే తాను ప్రజలకు వాస్తవాలు వివరించాలనే పోర్టుకు వచ్చామని వివరించారు. మరోవైపు కోర్టులో దొంగతనానికి సంబంధించి సిబిఐ ఎదుట సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 సార్లు హాజరయ్యారని తెలిపారు. ఛార్జిషీట్లో నా ప్రమేయం లేదని సిబిఐ తెలపడంతో ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. ఇక ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రవర్తించాలంటూ మంత్రి కాకాణి హితవు పలికారు. మీడియా మిత్రులందరితో కలిసి కృష్ణపట్నం పోర్టుని సందర్శించడం జరిగింది. ఈరోజు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి నా పర్యటన ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది అంటే, గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం పోర్టు మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం, దానికి సంబంధించి అది రాజకీయ మలుపు తిరగడం, లేనిపోయినటువంటి ఆరోపణలు ప్రభుత్వం మీద నా మీద చేయడం అనేటువంటిది ఈరోజు ప్రారంభించినటువంటి నేపథ్యంలో వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియచెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, పోర్టుకు సంబంధించినటువంటి అధికారులు, సిఇఓ గారు, సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. గత కొద్ది రోజులుగా రాజకీయ ప్రత్యర్థులు, సోమిరెడ్డి లాంటి వ్యక్తులు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఏదో ఒక నెపం, ఒక అసత్య ఆరోపణలు, బురద జల్లేటువంటి కార్యక్రమాలు, అబద్ధాలు అనేటువంటి వాటి మీద ఆధారపడి ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఆలోచనకు వచ్చాం. అందులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో షార్ కేంద్రంలోని 2వ ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5:35 GSLV F-14 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇందుకోసం నేడు మధ్యాహ్నం 2:05 నుంచి కౌంట్ డౌన్ నిర్వహించారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు MRR ల్యాబ్ సమావేశంలో అధికారికంగా నిర్ణయించారు. షార్లోని బ్రహ్మప్రకాష్ హాల్లో మిషన్ రెడీనెస్ రివ్యూ MRR సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ల్యాబ్ వారికి అప్పగించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు GSLV F-14 రాకెట్కు సంబంధించిన లాంచ్ రిహార్సల్స్ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:05 నుంచి 27:30 కౌంట్ డౌన్ అనంతరం GSLV F-14 రాకెట్ను ప్రయోగిస్తారు. మొత్తం 2,272 కిలోల బరువు కలిగిన ఇన్సాట్ 3DS ఉపగ్రహాన్ని భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్షలో ప్రవేశపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ఇది షార్ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా GSLV సిరీస్లో 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజెనిక్ ఇంజన్లు తయారు చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషం. ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు, కోవూరు మండలాల్లో వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్ లక్షణాలు సోకిన గ్రామాల్లో ప్రత్యేక బృందాలు నివారణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కోవూరు, పొదలకూరు మండలాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డట్టు అధికారులు గుర్తించారు. వైరస్ లక్షణాలు ప్రభావిత గ్రామాల పరిధిలో చికెన్ మాంసం విక్రయాలపై నిషేధాన్ని విధించారు. భోపాల్ బయాలజికల్ ల్యాబ్ నుంచి నిన్న వైరస్ నిర్ధారణ ఫలితాలు అందగానే జిల్లా కలెక్టర్ హరినారాయణ్ అధికారులతో సమావేశమయ్యారు. వైరస్ విస్తరించకుండా ప్రభావిత గ్రామాల్లో విస్తృత చర్యలు చేపట్టాలంటూ వైరస్ పట్ల ప్రభావిత గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DPO సుస్మితారెడ్డి సూచించారు. మరో 5 ఏళ్లు ఏపీకి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారని, అంటే ఏపీకి రాజధాని కట్టలేరని తేలిపోయిందని, ఉన్న రాజధాని చెడగొట్టారని, ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని కోరుకుంటున్నారంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజధాని ఫైల్ సినిమా ఆడుతున్న అన్ని థియేటర్స్ వద్దకు సీఎం జగన్ పోలీసులను పంపించి లాక్ చేయమని చెప్పారని, ఎంత పిరికివాడో ఒక్కసారి అందరూ ఆలోచించాలంటూ నారా లోకేష్ చెప్పారు. ఈ మధ్య ముఖ్యమంత్రి ఒక్క విషయంలో నిజం చెప్పారని, తనకు స్టార్ క్యాంపైనర్స్ లేరని, ప్రజలే తనకు స్టార్ క్యాంపైనర్స్ అని, ఈ ఒక్క విషయం మాత్రం నిజం చెప్పారన్నారు జగన్. కండిషన్స్ ఉండవు,
అలా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమ కూడా కండిషన్స్ ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు. అదే గాని పొరపాటున ఎవరైనా తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. అందుకే నేను నా శంఖారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా. రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా, వదిలే స్వామి అక్కడ పెట్టేసెళ్ళు. కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ భూమ్ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్. జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారేంటి అందరూ? జగన్ పేరు మార్చేశారు మీరందరూ. తణుకు నరేంద్ర సెంటర్లో వైసీపీ టీడీపీల మధ్య ఫ్లెక్సీల వివాదం ముదిరింది. నిన్న రాత్రి టీడీపీ ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు యత్నించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఇతర నాయకులు దీన్ని అడ్డుకున్నారు.
అయితే ఈ రోజు ఉదయం వరకు టీడీపీ ఫ్లెక్సీ తొలగించబోమని హామీ ఇవ్వడంతో టీడీపీ నేతలు వెనుదిరిగారు. తెల్లవారుజామున టీడీపీ ఫ్లెక్సీల్ని అధికారులు తొలగించారు. మున్సిపల్ అధికారులను ప్రశ్నించిన ఆర్మిల్లికి సరైన స్పందన కరువైంది. దీంతో ఆర్మిల్లితో పాటు టీడీపీ నాయకులంతా మున్సిపల్ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఇక్కడ ఉంటాం. మీరు కమిషనర్ గారు లేనప్పుడు మీరు ఫ్లెక్సీలు తీయడానికి మీరు సిద్ధమవుతున్నారు, మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. కమిషనర్ గారు లేనప్పుడు మాత్రం మీరు ఫ్లెక్సీలు తీసేస్తారు. దానికి మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా మీరు డిస్కస్ చేసుకుని రండి. మీరు ఇప్పుడు వచ్చారు, దేనికోసం వచ్చారు? ఇప్పుడు దేనికోసం వచ్చారు సార్? మీరు ఏమైనా సొల్యూషన్ ఇద్దామని వచ్చారా, లేకపోతే ఏం చెప్దామని వచ్చారు? చెప్పండి. చెప్పాలి. సార్ హైదరాబాద్తో మాట్లాడండి సార్, మాకు కూడా సొల్యూషన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు వచ్చారు, దేనికి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి? వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజాపోరు కార్యక్రమం చేపట్టామంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. కర్నూలులోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి విడుదల చేసిన నిధులు ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేసినట్లు వైసీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను బదిలీ చేసి వారిని చెల్లని రూపాయల ముఖ్యమంత్రి మార్చారంటూ బదిలీలను బట్టి అర్థమవుతోందని విష్ణుకుమార్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జిమ్మిక్కులను ప్రజలే తిప్పికొడతారన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద 9 రోజుల పాటు రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజాపోరు పేరు మీద యాత్రలు చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. దాన్ని ఈరోజు లాంఛనంగా కర్నూలులో ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు 21వ తేదీ విజయవాడలో పార్టీ రాష్ట్ర జాతీయ నేతలతో కలిసి ఈ యాత్రను ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు అదేవిధంగా 175 అసెంబ్లీలో జరుగుతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి వనరులు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మరియు ధనలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకమైన పాలనకు తెరతీశారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి తలుపు తట్టి మరీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పాలన ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని పేర్కొన్నారు. దేవీపట్నం మండలంలో వైఎస్ఆర్ 4వ విడత కింద 321 గ్రూపులకు 3,114 మంది సభ్యులకు 12,77,00,000 రుణమాఫీ చేశారన్నారు. మాఫీ చేస్తామని సుమారుగా ఈ దేవపట్నం మండలంలో చూస్తే సుమారుగా 5 కోట్ల రూపాయలు ఈ దేవపట్నం మండలంలో ఉన్న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి అప్పులు ఉన్నాయి. ఎన్నికల నాటికి 5 కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందే చెప్పారు. మన ప్రభుత్వ అధికారులు వచ్చిన 4 దఫాలుగా మాఫీ చేస్తామని అన్న ప్రకారమే 4 దఫాలుగా 3 దఫాలు మాఫీ చేశారు. 4వ దఫా వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ చేశారు. సుమారుగా 1,20,00,000 రూపాయలు 4 ఫేజులు కలిపి సుమారుగా దేవపట్నం మండలంలో 5 కోట్ల రూపాయలు ఇవాళ జమ చేసిన సందర్భం. ఇవాళ ఎందుకంటే గతంలో ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మొదటి సంవత్సరంలోనే అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈవేళ మా ముఖ్యమంత్రి అనో లేకపోతే మా పార్టీ అధ్యక్షులను చెప్తూలే. మీరు గత చరిత్ర మీరు అందరూ చూడండి. గత చరిత్ర ఇక్కడి నుంచి వెనక్కి మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని సిఐటియు మండల కార్యదర్శి ఎస్ భగత్ పిలుపునిచ్చారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా దేవరాపల్లిలో భారీ ప్రదర్శన చేశారు.
దేవరాపల్లి గోపాలపురం రోడ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రదర్శనగా బస్టాండ్ వద్ద ఉన్న కడియాలమ్మ గుడి వద్ద సభ నిర్వహించారు. సభకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె రత్నాజీ అధ్యక్షత వహించారు. 2014 నుంచి మోదీ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఆత్మనిర్భర్ భారత్, స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి పేర్లు తప్ప దేశాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. రైతులు న్యాయమైన సమస్యలు పరిష్కరించమని ఉద్యమిస్తుంటే అణిచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, స్కూల్ స్వీపర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, గ్యాస్ వర్కర్లు పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయాలకు, పుష్కర స్నానాలకు పేరుగాంచిన అమలేశ్వర స్వామి మడుగు, చిందాడ మడుగు అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోకుండా అన్యాక్రాంతమయ్యి మరుగున పడిందని కామాక్షి పీఠం కామేశ్వర మహర్షి ఆవేదన వ్యక్తం చేశారు. 3 గ్రామాల చిందాడ గురువు, రోళ్లపాలెం, కామన గురువు పంచాయతీల పరిధిలో గల అమలేశ్వర స్వామి మడుగు 14 ఎకరాల చెరువును 10 ఎకరాల ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం RWS చెరువుగా ప్రజాప్రతినిధులు మార్చారంటూ కామేశ్వరి మహర్షి అన్నారు. రికార్డుల ప్రకారం 8 ఎకరాలు అంటున్నా అధికారులు ప్రస్తుతం కనిపించేది మాత్రం సుమారు 3 ఎకరాలు మాత్రమేనన్నారు. రాబోయే 2022 సంవత్సరం పుష్కరాలకు జిల్లా అధికారులు చొరవతో అమలేశ్వర స్వామి మడుగు, చిందాడ మడుగు భక్తుల పుష్కర స్నానాలకు అభివృద్ధి చేస్తారని కామాక్షి పీఠం కామేశ్వరి మహర్షి ఆకాంక్షించారు. మడుగును ఆనుకొని రైల్వే లైన్ సర్వే జరిగిందని, గతంలో జరిగిన సర్వే ప్రకారం రైల్వే లైన్ కొనసాగించి మడుగును కాపాడాలన్నారు. కోనసీమ ప్రజల చిరకాల కోరికైన రైల్వే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని కామాక్షి పీఠం కామేశ్వర మహర్షి అన్నారు. పోయిన తర్వాత ఈ సప్తమహర్షి అనుకున్నారంటే పర్వదినాల్లో సప్తపదారి స్థానపరం పొందాలి అంటే మనం ఒక దివ్యమైనటువంటి పరమేశ్వరుని కానీ ఇక్కడ ప్రతిష్ఠించుకుంటే బాగుంటుంది అని గురించి వెంటనే ఒక శివలింగం తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. చేసి అందరూ స్నానం చేసి ఆయనకు అర్చన చేస్తే వాళ్ళకుండే మలినాలన్నీ పోగొట్టి వాళ్ళందరినీ అమలులుగా చేస్తాడు అని చెప్పి ఆయనకి అమలేశ్వరుడు అని పేరు పెట్టారు. ఆయన సన్నిధిలో ఆదిశక్తిని అమలేశ్వరి దేవి పేరుతో ప్రతిష్ఠించారు. అలాగే మన ప్రజలందరూ కూడా అందులో స్నానం చేయడం, వీళ్ళకి అర్చన చేసుకోవడం, వెళ్ళి ఆ సప్తమహర్షుల సేవలు చేసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకుని చూడడం జరుగుతుంది. కొంతకాలం పోయిన తర్వాత రోజు ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ చేసుకుని ఎక్కడ వెళ్తాం మనం కూడా తల కుటీరం ఇక్కడే వేసుకుంటే సరిపోతుంది కదా అనిపించిన తరుగుగా వాళ్ళు తల కుటీరం వేసుకున్నారు. అలా అమలులైన ప్రజలతో నిర్మించబడినటువంటి పురం కనుక ఇది అమలపురం అని చెప్పి దీనికి పేరు వచ్చింది. అలా నడుస్తుండగా ఈ ప్రతి పౌర్ణమికి దేవతలందరూ కూడా దాన్ని నిర్మించుకుని అక్కడ అందరూ స్నానాలు చేస్తుండేవారు. సప్తమహర్షులు కూడా అలా వచ్చి అక్కడ స్నానాలు చేస్తున్నారు. వాళ్ళకి ఈ ప్రజలందరూ కూడా వీళ్ళకి ఒక పద్ధతి, క్రమం అంతా ఏర్పాటు చేశారు. మీరు ఈ స్నానం చేసే ముందు సంకల్పం అంతా ఇలా చెప్పుకోవాలి అని చెప్పేసి ఒక మహాసంకల్పం అంతా చెప్పి వాళ్ళ చేత చేయిస్తే ఆ తర్వాత అదే అలవాటు పడి రోజు ఆ సంకల్పం చెప్పుకుని స్నానాలు చేస్తుండేవారు అన్నమాట. అంత పవిత్రమైనటువంటిది. గోదావరి 5 పాయలుగా చీరి సముద్రంలో కలుస్తూ ఉండేది. సప్తమహర్షులు వచ్చే సమయానికి 5 పాయలుగా చీరి కలుస్తుంది అని చెప్పేసి అని ఆ రోజులో దాన్ని పాంచాల దేశం అనేవారు. దానికి పాంచాలపురం రాజధానిగా ఉండేది. ఆ పాంచాలపురంలోనే అర్జునుడు నిశ్చయించడం కొట్టినటువంటి కోనసీమ పరిసర ప్రాంతాల్లో అందాల నడుమ చిత్రీకరించిన ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డాను చిత్రం విడుదల సందర్భంగా అమలాపురం శేఖర్ VPC థియేటర్ నందు అభిమానుల మధ్య చిత్ర విజయోత్సవ సంబరాలు చిత్ర యూనిట్ సభ్యులు ఘనంగా చేశారు. శేఖర్ థియేటర్ వద్ద అభిమానులు, చిత్ర సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తాతాజీ మాట్లాడుతూ ఐ హేట్ లవ్ చిత్రం పల్లెటూరు వాతావరణంలో కోనసీమ అందాలు తెరకెక్కిస్తూ సందేశాత్మక చిత్రంగా నిలిచిపోతుందన్నారు. రాబోయే రోజుల్లో కోనసీమ ప్రాంతాల్లో చిత్రాలను చిత్రీకరించేందుకు అనువైన ప్రదేశంగా మారనుందని, అతి తక్కువ బడ్జెట్తో కోనసీమలో చిత్రాలు చిత్రీకరించవచ్చన్నారు. సినిమా చాలా బాగుంది. ఎందుకంటే కోనసీమ లాంగ్వేజ్ లో కొన్ని తక్కువ ఇందాక రావడం కూడా తక్కువగా ఉన్నాయి. సో కోనసీమ లాంగ్వేజ్ లో వచ్చి కూడా ఇంత బాగా సినిమా తీశారు. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే లోకల్ గా ఇప్పుడు యంగ్ టాలెంట్ కూడా ప్రోత్సహించారు. ఇక్కడ నేతినూరు కుర్ర అదే అబ్బాయిని కూడా ఇక్కడ డైరెక్టర్ గారు కానీ ఇందాక డైరెక్టర్ గారు వాళ్ళ అదే అబ్బాయి హీరో వాళ్ళ నాన్నగారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి అందరికీ కోనసీమలో ఎంతోమందికి ఫిలిం ఛాంబర్ ద్వారా అవకాశాలు ఇస్తున్నారు. అలాగే అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఐ హేట్ లవ్ అనే సినిమాని ఇంకా సక్సెస్ఫుల్గా ఈ కోనసీమని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్యామిలీ మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ మూవీ పిల్లలందరితో కోనసీమ మొత్తం అంతా చాలా చక్కగా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఘనంగా రథసప్తమి వేడుకలు. హాజరైన పలువురు ప్రముఖులు. శ్రీశైలంలో ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవం. ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టిన దేవస్థానం అధికారులు. రాష్ట్రంలో పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందని పునరుద్ఘాటించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఉన్న రాజధాని చెడగొట్టారని, ఏపీకి రాజధాని కట్టలేరని నెల్లిమల్ల శంఖారావం సభలో తీవ్ర స్థాయిలో మండిపడ్డ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.